అరే ఆగండి ఆగండి. ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. ర్యాంకుల్లో అయితే 65 అయితే బోయో కొట్టమని ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. ఇదొకటి M500 ఇప్పుడు పడింది. తీసేద్దాం దీన్ని. మళ్ళీ స్క్రీన్ షాట్ నొక్కుంటుంది. ఇదొకటి బాట్ ఇది చూసుకోవచ్చు. ర్యాంకుల్లో 3 స్టార్స్ అయితే ఉన్నాం. జల్లి జల్లి అయితే వెళ్ళిపోదాం ర్యాంక్ గేమ్లోకి పోదాం. ముందు చూద్దాం మనకి ఏ దాంట్లో పడిందో చూసుకోవచ్చు. 72 మామూలుగా లేదు. సిఎస్ ర్యాంక్లో అయితే పడింది. ఆ ర్యాంక్ అయితే వెళ్ళిపోదాం. మనం రెడీ అయితే అయింది చూసుకోవచ్చు. ఇప్పుడైతే దుంకపోతున్నాం. మన కిందనే ఒక పాప ఉంది అనమాట. చూసుకోవచ్చు కింద మన పాప పోతుంది. పాపకు గన్నులు చిక్కకూడదు అంతే చాలు. అరే రే పాప చూసుకోలేదు మనదైతే. కొట్రా కొట్రా రే ఇదేరా ఛాన్స్. పాపని కుక్కను కొట్టినట్టు కొట్రా. ఏ బాట్ నా కొడక. ఇది ఒక కరెంట్ వేసినారు మనదైతే కాదు అది. పాప కాడైతే ఎమ్మెటిన్ ఉంది. మనన్నైతే రేపు కొడతాదేమో చూసుకోవాలా. పాప నేనేం చేయలేదు. గట్టి కొట్టాకు ఊరికి రెస్పెక్ట్ కరెక్ట్ ఉంది. పాప తీసుకో బాట్ ఫస్ట్ ఇది పెట్టు. ఛాలెంజ్ ఇచ్చి ఎవడన్నా చేయగలరా? పెట్టు. పాప వంటాపులతోనే లేపి పాడేసింది. మళ్ళీ అయితే దింకినాం. మళ్ళీ ఆడుకోదాం. పాప తలకాయ లేపేయాలా గ్యారెంటీ. పాప తలకాయ అయితే లేపేందుకు ట్రై చేద్దాం. గొడవ పడుతున్నారు. ఇంకా ఎనిమిస్ ఉన్నట్టున్నారు. ఇద్దరు ఉన్నట్టున్నారు. చూసుకుందాం. దిగి చూసుకుందాం వాళ్ళిద్దరి సంగతి. పాప అయితే ఆడిందో ఏమో. మనమైతే దుంకుతున్నాం. కొంచెం దూరంలో దుంకాలా లేకపోతే కనిపించా వాళ్ళకి. పోదాం. దేవుడైతే ఉన్నాడు. గన్నదైతే కనిపించింది. పాపను కొట్టేస్తారా? నా పాపను తీసుకున్నాడుగా బాట్ నా కొడుక. అది వదిలినాడు అంత అయిపోయినాక. బాట్ నా కొడుకు. చూద్దాం పైన ఎవరన్నా దుంకేమో. పైనుంచి ఆడైతే ఎవరు కనిపించలేదు. ఈడికైతే వచ్చేసినాం మనం. ఆడ ముందరైతే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. వాడు మన కాడికి వస్తున్నట్టున్నాడు. చూసుకున్నాడు మనన్నైతే. మనమైతే ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేయాలా చూసుకోవచ్చు. వచ్చాడు ఎంపినాడు. వీడు దింపేటట్టున్నాడు. తిప్పినాడు బాట్ నా కొడుకు. సగం అయితే పోగొట్టాడు. తీసుకోరా బాట్గా. మరి బాట్గానే అనుకుంటారా? ప్రో ప్లేయర్ రేడా ఓల్డ్ ప్లేయరు. రిపేర్ అయితే మెడికెట్లు అయితే వేసుకుందాం. కింద అయితే సౌండ్స్ అయితే వచ్చినాయి. అది ఇప్పుడు కూడా వస్తాయి. రష్ అయితే వెళ్ళిపోదాం. ఎవరు కనపరావట్లేదే. వీడికైతే వచ్చాం. ఈడ చూస్తే ఫైట్ అవుతుంది. కింద ఏడో జోన్లోంచి కొడతా ఆడ పైనుంచి ఇంకొకడు కొడతా ఆడు. అర్థం కావట్లేదు వీళ్ళకి గొడవ. 2 కిల్లులు అయితే వచ్చాయి మనకైతే. 65లో పోయి కొడతాం లేదా. అద కార్ కాడ ఒకడు. బాత్నాకొడుకు వాడొకడు. మనమైతే పారిపోవాలేమో. నాకైతే అదే అర్థమవుతుంది. పారిపోవాల్సింది గ్యారెంటీ. పారిపోదాం. వాడు జోన్ నుంచి వచ్చే మళ్ళీ కష్టం అవుతుంది మనకి. ఉరుకురా ఉరుకు. ఇంట్లో అయితే ఎవరో ఉన్నట్టున్నారు. ముందరైతే వెళ్ళిపోయింది. నాకు చూసింటి. అబ్బా కిటికైతే దుంకినట్టున్నాడు. సౌండ్ వచ్చింది. అబ్బా ఉరుకుతాడు. అన్న మన కోసం ఈ కొంప వదిలేసిపోతాడు అనమాట. బతుకు తమ్ముడు నువ్వే బతుకని. సో వచ్చే మన అయితే ఫిష్ ఫైటర్ ఏడన్నారు అర్థం కావట్లేదు. కిల్లులు అయితే భారీగా గొడవ పడుతున్నారు. ఈడే రాయికాడు ఉండేటోడు సచ్చినాడో బతికినాడో కనిపరావట్లేదు. ఇంకా జోన్లో ఏమి ఇంకా రావట్లేదు. ఏమైందో వాడు సచ్చినాడో లేకపోతే కొట్టేసినాడు. ఎవడు 10 అయితే వచ్చిందా లేవు చూసుకుందాం. 8 మంది అయినా రాని. ఇప్పుడైతే చూసేసుకుందాం. ఈ కొంపలో పెద్ద బైక్ సౌండ్ వచ్చింది. వచ్చాడు బైక్ వేసుకొని నేనా జోన్లో అయితే వెళ్ళిపోయాడు. బాట్నా కొడుకు జోన్లోనే తిరుక్కుంటూ కూర్చున్నాడు. దమ్మంటే కొంపలోకి రారా చూసుకున్నాం. బాటగా వాడైతే రైట్ సైడ్ పోతున్నాడు. రాయికాడ 8 లేనట్టున్నాడు. ఫైర్ చేయట్లేదు. అందుకే వాడైతే చూసుకోవచ్చు. ఆడికైతే వెళ్ళిపోయాడు. వాడు కొట్టాడు చూడాలా. ఏమో తమ్ముడు దిగి ఏమేమో చెక్ చేస్తాడు. కొడతాడేమో గ్యారెంటీ. వీడు మనం కొట్టినటోడు ఇంకా పోలేదు. కన్ను గుర్తు చూస్తూనే ఉన్నాడు పాపం. ఏం చేయలేం మనం. వాడైతే స్కోప్ పెట్టుకుని అవన్నీ పంపిస్తున్నాడు. మిసైల్స్ అవన్నీ చూసుకోవచ్చు. వాడైతే వెళ్ళిపోయినాడు అనమాట. మనం నుంచి జోన్ కూడా ఆఖరికి అయితే వచ్చేసింది. మన గ్యారెంటీ మన సబ్స్క్రైబర్ మాటలు నిలబెట్టాలి.
బావాడు మనకెళ్ళి వచ్చాడు, చూసుకోలేదు కదా కొబ్బ తీసి. బాగా కొంచెం మిస్ వీడేవాడో బైక్ కూడా బస్ వస్తాయి చాడు, వీడిని కొట్టి పోదాం. దమ్మంటే రారు చూసుకుందాం బైక్ నా కొడుక. రష్కి వచ్చాను, ఆయనైతే పిక్క లేపినట్టు లేపేస్తా ఇప్పుడు. అదైతే గ్యారెంటీ ఏమో, అంత గ్యారెంటీ ఏం కాదులేండి. దుంకెర్రా బా, కొంచెం మిస్, కొంచెం నీరు సచ్చండి. వాడైతే ముందరైతే వెళ్ళిపోతాం ఆడు, మనమైతే పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎవడన్నా కింద నుంచి కొడితే మన పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఎగురు ఎగురు ఎగురు, పాట్నా కొడుకు వీడియో కూడా. పైన అయితే ఫుల్ ఫైట్ అవుతున్నట్టుంది. మనం పోతే మనకి ఎంకరాలు బయటికి పిక్తారనమాట, మన రష్ పోకూడదు. కింద నుంచి ఎవడొస్తున్నాడు, అదో వాడే. ఎన్నిసార్లు రా సామి అయినా జల్లిపోరా సామి. ఇలా మిషన్ కంప్లీట్ చేయాలి, మన సబ్స్క్రైబర్ ఇచ్చినది. కిందకైతే దుంకుదాం. ముందరైతే మాన్స్టర్ ట్రక్ ఉంది, వేసుకుందాం అంటే కాలిపోయినట్టుంది. దాన్ని వదిలేయండి. వీడియో ఎవడో చూసుకున్నాడు ఇట్లా. అన్న నిన్నేం చేయలేదన్న, ఆ రోజు వదిలేసాను కదా నన్ను అసలే. వాడైతే చూసుకున్నట్టున్నాడు. మనం డాస్టింగ్ మూవ్ చేస్తే చూసుకోవడం మళ్ళీ ఉరకాల కదా మనం. చూసుకోవచ్చు మన ముందర నుంచి ఎట్లు చెప్పొస్తున్నాడు. మీకు కొంచెం బ్యాక్ సైడ్ నాయిస్ వచ్చి వదిలేయండి దాన్ని. కొంచెం బయట ఉన్నాను కాబట్టి అట్లా నాయిస్ వచ్చినట్టుంది. పైన చూసుకోవచ్చు తిరుగుతాడు. ఫైట్ అవుతుంది ఫుల్గా, వాళ్ళకు కూడా ఉండేది ఇద్దరే. ఎదుకు నుంచి పీక బాట్నా కూడా విండు కొట్టరా ఫస్ట్, నన్ను కాదు. నన్ను ఎప్పుడన్నా కొట్టొచ్చారా, నేను ఫిస్ట్ ఫైటర్. పైకైతే ఎక్కుతా ఆడు, సచ్చి తట్టున్నాడు. ఏం రా గొడవడని రా, ఏంద్రా మీరు ఇద్దరు సచ్చి ఎవరు రావట్లేదు. వాడు చూస్తే బాట్నా కొడుకున్నట్టున్నాడు. ఫైనల్లీ పిలిచేసాడు బైకు, ఎవరు సచ్చాడు చూడాలా. ఇద్దరు కాడ మ్యాక్సిమం అయితే ఉంది. వీడైతే దింపేసేటట్టున్నాడు, బాగా దింపేశాడు. బండలు తీసుకున్నాడు. ఊకంగా నా కొడుకు రే, ఊకంగా కూడా చచ్చిపోరా, నా మిషన్ కంప్లీట్ అవుతుంది. రే బాట్నా కొడుకు అది ఆగు ఆగు, సాగు కొట్టేటట్టున్నాడు. రేడియోలో పడింది, ఇప్పుడే కొట్టేరా. అది ఈ కొండలు ఒకటి, కొండలే మనకి బొక్కలు పెట్టించేటట్టుంది. ఫైనల్లీ చచ్చిపోయామా, ఎడ్డు కొట్టేశాడు. ఎంతో బాధ ఉంది ఇంతవరకు వచ్చి. ర్యాంక్ అయితే ఎంత ప్లస్ అయింది, 29 అయితే ప్లస్ అయింది ర్యాంకు. నెక్స్ట్ మ్యాచ్ కూడా రెడీ చేద్దాం, ఈసారి గెలుచుదాం గ్యారంటీ. లెఫ్టర్లో అయితే దిగిపోతున్నాం, దిగాం కూడా. చూసుకోవచ్చు పైన చాలా మంది ఎనిమిస్ అయితే వస్తున్నారు. ఒక ఎనిమిదిని అయితే గుర్రు పెట్టుకుందాం. ఆ ఎనిమిదిని అయితే పెట్టేసుకుందాం మనం గుర్రి. ఈసారి బోయి కొట్టని దిగుకుందాం. ముందరైతే దుంతాడు చెల్లిపారు కొట్టు. ఎడ్డు మామూలుగా పెట్టలేదు, ఫిస్ట్ ఫైటర్ మన ముందే. మామూలుగా ఉండదు ఫైటింగ్ మనతోటి. పైన అయితే గొడవ పడుతున్నారు, బాసింగ్ చేస్తారు తోటి. ఈ ఎడ్డు కొట్టాక బాటలు ఎడ్డు బీకే బాటలు అని చెప్పారు. ఏం చేయాలి అప్పుడు ఓపెన్ అన్నాం కాబట్టి కొంచెం ముందరికైతే వెళ్ళిపోతున్నాం. ఫ్యాక్టరీ ముందరికి, ఫ్యాక్టరీ మీదకైతే వెళ్ళిపోదాం. చూసుకుందాం ఎవరైనా ఎందులోనే రాని ఇప్పుడు ఫ్యాక్టరీ పైకి సాగు కొట్టేద్దాం. దమ్ముంటే రాట్రా చూసుకుందాం. ఫ్యాక్టరీ పైకి వచ్చేసాం. బాటి నా కొడుకులారా ఉన్నారు పైన, గొడవ తెచ్చాడు. ఆడు చూసుకున్నట్టున్నాడు మనని. కింద అయితే ఏందో వదిలినట్టున్నాడు, బొమ్మ అయితే వదిలినట్టున్నాడు. సౌండ్ వచ్చింది. అది ముందరా పర 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 ఏం దరిద్రం ఉందా నాకి. దరిద్రం అయితే ఎక్కువ ఉంది మనకి. కొంచెం అంటే చంపించండి, లేకపోతే ఎవరెవరో తుంపుతున్నట్టున్నారు. తుంకంటారా సాంగ్ దెబ్బ దెబ్బ కొట్టేసిపోతాం. పైన అయితే ఉన్నట్టున్నారే, ఎవరు కనపడలేదు. పైన అయితే ఉన్నట్టున్నారు గ్యారెంటీగా. మనమైతే ఎవరు దుంకట్లేదు, కిందికి కూడా దుంకట్లేదు. పైన క్యాంపింగ్ చేస్తున్నట్టున్నారు. భయోడు ఎనుకల నుంచి బాట్నా కూడా హెడ్డే వీకినాడు వాడు. ఎవడు డైరెక్ట్ G18 వనకాడ ఉండేది. హెడ్ చాలా తక్కువ పడింది. వచ్చా రష్కి మనం ఓన్లీ ఫిస్ట్ ఫైడే. వాడు కూడా మన తమ్ముడు మాదిరి ఉన్నాడు, ఫిస్ట్ పెట్టుకుని వచ్చుకున్నాడు. ఇది నా దరిద్రం మీద ఎంత ఉంది. ఏ బాట్నా కొడుకుని చచ్చిపోయాం ఫైనల్కి. మనం ఏం చేయలేం. దీంట్లో అయితే 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో గ్యారెంటీ తీసుకొచ్చాం మీకోసం. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను కానీ లైక్ అయితే చేయండి, గ్యారెంటీ వైరల్ కావాలి.